పార్వతీపురం మన్యం జిల్లా పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతమైంది. దాదాపు 12 రోజుల పాటు హారిక కోసం వెతికిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను రాజమండ్రిలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. చదువు విషయంలో తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన హారిక తనను పోలీసులు ట్రేస్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. మొబైల్లో సిమ్ కార్డు ఉంటే తన లొకేషన్ ట్రేస్ చేస్తారని భావించి సిమ్ తీసేసి తనకు నచ్చినట్లుగా వెళ్లిపోయింది. ఇదే మంచి అదునుగా భావించి బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి నగరాలు చుట్టేసింది. ఎలాంటి కాల్ ట్రేసింగ్ ఆధారం లేకపోవడంతో హారిక ఆచూకీని కనిపెట్టడం పోలీసులకు కష్టమైంది. అయితే హారిక వెళ్లిన సమయంలో రైల్వే స్టేషన్లో పబ్లిక్ వైఫై, ఫ్రీ వైఫైని వాడుకోవడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయగలిగారు. ఆమె ఎక్కడెక్కడ ఫ్రీ వైఫై వాడుకుందనే వివరాలను టెక్నికల్ టీం విశ్లేషించి ఆమె ఎటు వెళ్తుందో ఆ మార్గాన్ని అంచనా వేశారు. దానికి అనుగుణంగా వెళ్లిన పోలీసులు రాజమండ్రిలో హారికను గుర్తించారు. అనంతరం పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మిస్సింగ్ ఒకటి కేసు రిజిస్టర్ చేసి మనకు పంపించారు. ఈ వంగపండు హారిక అనే అమ్మాయి డిప్లొమా ఈ కలువరాయిలోన పాలిటెక్నికల్ డిప్లొమా 3rd ఇయర్ చదువుతుంది. అమ్మాయి ఎడ్యుకేషన్లో కొంచెం పూర్గా ఉండడం వల్ల అమ్మాయి అనమాట వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చి అక్కడ నుంచి కనిపించకుండా పోయిందని చెప్పి మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు జిరియా గారికి. అమ్మాయి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఈ ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ వస్తే మళ్ళీ చదవమంటారు అన్న ఒక దీంతో అమ్మాయి కూడా ఎక్కడ కూడా సిమ్ సెల్ ఫోన్ కానీ సిమ్ కానీ ఎక్కడ యూజ్ చేయకుండా డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయింది. బెంగళూరులో అక్కడ బీదర్ వెళ్ళి బీదర్ నుంచి మళ్ళీ బ్యాక్ బెంగళూరు వచ్చి అక్కడ ఉంటే అనుకోకుండా అమ్మాయి ఏంటంటే ఈ ఫ్రీ వైఫై మాత్రమే అందరి ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డు పెట్టలేదు. ఎక్కడికక్కడ ఫ్రీ వైఫై ఆన్ చేసుకుంటూ అది గేమ్స్ అవి ఆడుకుని అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ అనుకోకుండా ఒకసారి అనమాట బెంగళూరులో ఈ కేఎస్ఆర్ టనల్ బెంగళూరులో రైల్వే స్టేషన్లో అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వెంటనే ఎస్పీ గారి అండర్లో ఉన్న ఈ టెక్నికల్ టీం అనమాట వెంటనే ఆ ఇన్స్టాగ్రామ్ని మనం ట్రేస్ చేయడం జరిగింది. దానికి చాలా టెక్నికల్గా యూజ్ చేయడం జరిగింది అది. సో ఆ టెక్నికల్గా యూజ్ చేసి అమ్మాయి తాలూకు లొకేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఎస్పీ గారు అక్కడున్న బెంగళూరు ఎస్పీ గారికి వాళ్ళకి కమిషనర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసి అలాగే